ఏ విధంగా ఉంటే లాంగ్ టర్మ్లో సర్వైవ్ అవుతుంది, ఏ విధంగా మనం ముందుకు పోవాలనే విషయాలు మాట్లాడారు. దీనికి మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్నా. ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. అదే సమయంలో జిఎఫ్ఎస్టి అది ఒక ఆలోచన. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ప్రపంచంలో అన్ని దేశాలు అక్కడికి వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు నెట్వర్కింగ్, నాలెడ్జ్ షేరింగ్, అదే సమయంలో ఒకరినొకరు పరిచయాలు చేసుకోవడం కాకుండా ఎంఓయూలు చేసుకోవడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఒకసారి అక్కడికి వెళ్తే అన్ని దేశాలు తిరిగే పని ఉండదు. మనం ఎవరిని కావాలంటే వాళ్ళని కలిసి మన బిజినెస్ ఒకసారి రెన్యూ చేసుకొని కొత్త విషయాలు నేర్చుకొని మనం వస్తూ ఉంటాం. అందుకే 95 నుంచి నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఒక విద్యార్థిగా నేను ఉంటాను, అనునిత్యం నేర్చుకుంటానని చెప్పాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వెళ్తాను. ఈ సంవత్సరం కూడా మళ్ళీ వెళ్ళొచ్చాను. దానివల్ల అనేక విషయాల్ని రెన్యూ చేసుకునే అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ జిఎఫ్ఎస్టి అనేది మీరు చూస్తే ఈరోజు ఈ పేరే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఏదో ఒక ఆంధ్రప్రదేశ్కి కన్ఫైన్డ్ కావడం కాదు. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా ఉండాలి. ఇది ఒక గ్లోబల్ ఫోరమ్గా ఉండాలి. ఈరోజు టెక్నాలజీ మెచ్యూర్ అయింది. దీన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించి ఒక 5-6 సంవత్సరాల కంటే ముందు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం. ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు, టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ నౌ. మొన్నటి వరకైతే మనం క్వాంటమ్ వ్యాలీ గురించి, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడలేదు. హైదరాబాద్లో ఆ రోజు నేను స్టార్ట్ చేసింది ఐటెక్ సిటీ విత్ ఐటీతో స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అక్కడ భారతీయులు ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించిన ఏకైక వ్యక్తులు ఎవరంటే భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఎక్కడికి పోయినా అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం సింపుల్గా మీరు అందరూ ఆలోచిస్తే, మనం ఆర్థిక సంస్కరణలు 91లో వచ్చాయి. అంతవరకు లైసెన్స్ రాజ్యం ఉండేది. ఏ పని చేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఆ పని చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో లిబరలైజేషన్ స్టార్ట్ అయింది. అదే సమయంలో మన దేశంలో ఐటీ అప్పుడప్పుడే ఎవాల్వ్ అవుతుంది. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకున్నాం. అంటే ప్రపంచంలోనే ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్న దేశం, అందులో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అనదర్ అడ్వాంటేజ్. అక్కడి నుంచి మూడో అడ్వాంటేజ్ మీరు చూస్తే డెమోగ్రఫిక్ డివిడెంట్. ప్రపంచంలో యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడా, ఇప్పుడు నేను పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నా. ఆ రోజు నేనే చేశా, ఈరోజు మళ్ళీ నేనే చేస్తున్నానంటే భవిష్యత్తును ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నాం. దీనివల్ల జరిగినటువంటి డెవలప్మెంట్ మీరు ఒక్కసారి చూస్తే, ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు, మేమేమి చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక రోడ్డు కావాలి, ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి, పవర్ కావాలి, లేకపోతే ఒకటి కాదు, అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది. దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది. ప్రజలకు సదుపాయాలు వచ్చాయి. ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది. నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు 5-6 అడుగుల కిందనుండేది. ముంతలు, గోతులు చాలా భయంకరంగా ఉండేటివి. దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి.
ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం. మలేషియాను చూశాను నేను ఆ రోజుట్లో. చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్. ఇది అర్లీ 90s. అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు మరి చేయలేకపోతుందంటే ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే